దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. హల్లెలూయా. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత యెరికో పట్టణ ద్వారమును గట్టిగా మూసివేశారండి. ఎవడునూ వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా ఆ పట్టణస్థులందరూ భయక్రాంతులై దేవుని యొక్క భయమును గూర్చి వారు ఆలోచిస్తూ, దేవుని కార్యాలను వారు తలుచుకుంటూ దేవుని భయము చేత బంధించబడి ఉన్నారు. ఆ దేవుని యొక్క భయమును గూర్చి రాహాబు అనేటువంటి వేశ్య, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులను ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని వేగుల వారితో రాహాబు దేవునిని గనపరుస్తూ ఆయనను స్తుతిస్తూ మాట్లాడుతుంది. 136వ సంకీర్తనలో దేవుని యొక్క బలాన్ని గూర్చి కీర్తనాకారుడు తన కీర్తనలో వ్రాస్తూ, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగచేసెను అని సృష్టి ఆరంభమును గూర్చి, ఇశ్రాయేలీల ఎడల ఆయన చేసిన అద్భుతాలను గూర్చి, ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను అని, బలవంతుల మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను అని, చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించారు అని, ఎర్ర సముద్రము ఆయన పాయలుగా చీల్చెను అని ఇశ్రాయేలీల పట్ల దేవునికున్న బాధ్యతను ఈ కీర్తన ద్వారా భక్తుడు వివరిస్తున్నారు. బలహీనులైన ఇశ్రాయేలీలు అంతటి విజయాలను ఎలా వారు సొంతం చేసుకోగలిగారు అంటే, బలమైన ఆ యెరికో గోడలను ఎలా కూల్చగలిగారు అంటే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములను ఎక్కి పట్టణమును పట్టుకొనిరి అని యెహోషువ 6వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. శత్రువులను ఎదుర్కొనే జ్ఞానము, బలము ఇశ్రాయేలీలకు లేకపోయినా, సముద్రమును దాటి వెళ్ళే అద్భుతాలు వారు చేయలేకపోయినా, బలమైన కోటగోడలను వారి కూల్చలేకపోయినా, ప్రాకారములు పడగొట్టగలిగినటువంటి దేవునిని వారు కలిగి ఉన్నారండి. వారి జీవితంలోనే కాదు, దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తున్నారు. బలమైన ప్రాకారం వంటి బంధకాలను కూల్చివేసి ఆ పడిన ప్రాకారములపైనే మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. ఆ బలవంతుడైన దేవుణ్ణి మన జీవితంలోనికి మనం ఆహ్వానించుకొనగలిగితే ఆయన మనల్ని బలపరుస్తారు. ఆటంకాలను తొలగించి బలమైన శ్రమలను, పరిస్థితులను ఆయన మార్చివేసి సరైన మార్గాన్ని మనకి స్పష్టతలోనికి తెచ్చి ఆ మార్గంలో ముందుకు కొనసాగిపోవడానికి ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.